నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కాగా రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పలు నిర్మాణాలపై నివేదిక ఇచ్చారు ఐఐటీ నిపుణులు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానుంది. కేబినెట్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకునుంది. కాగా రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా ఇప్పటికే పలు నిర్మాణాలపై నివేదిక ఇచ్చారు ఐఐటీ నిపుణులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కాబోతోంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించబోతున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే 2 నెలలు గడిచినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అందటం లేదు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో ఈ వ్యవహారం పైన చర్చ కూడా మొదలైనటువంటి నేపథ్యంలో ఇలాంటి అంశాలను ఎలా అధిగమించాలి, ఆర్థికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ప్రజలకు ఎలా వివరించాలి, తద్వారా ప్రజల్లో ఉన్నటువంటి క్రియేట్ అవుతున్నటువంటి కొన్ని రకాల అపోహల్ని ఎలా క్లియర్ చేయాలి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు, కొత్త ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల కారణంగా నిధులకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నాం అన్నటువంటి విషయాలను కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక రాజధానికి సంబంధించినటువంటి అంశం, రాజధాని పైన ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా అందించేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఆగస్టు 15 నుంచి ప్రారంభించేటువంటి అన్న క్యాంటీన్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా, దానికి సంబంధించి విధి విధానాలు ఇప్పటికే ఫైనల్ అయినాయి. వాటిని కేబినెట్ లో పెట్టి ఆమోదం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక పెట్టుబడులకు సంబంధించినంత వరకు కూడా సెంట్రల్ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో కూడా నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం చర్చకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మన రాష్ట్ర కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు రాజధాని నిర్మాణం నేపథ్యంలో 10 సంస్థలకి భూములకు కూడా కేటాయించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడైతే పెండింగ్ లో ఉన్నటువంటి భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు కేబినెట్ ముందు ఉంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో పలు కీలకమైనటువంటి అంశాలు, రాజధాని ఆర్థిక అంశాలు, ప్రజల్లో ఉన్నటువంటి అపోహల పైన కూడా చర్చించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశం తర్వాత రాజకీయపరమైనటువంటి అంశాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆందోళన చేస్తుందో ఆ అంశాలు కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అదేవిధంగా విశాఖ వేదికగా కార్పొరేటర్ల పార్టీల ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బొత్సాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజున అనుసరించాల్సినటువంటి రాజకీయ వ్యూహాలను కూడా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సౌజన్య.